బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై ఎన్హెచ్ఏఐ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు 20,000 కోట్లు, భూసేకరణకు సుమారు 5,000 కోట్లు, కలిపి 25,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. ఓఆర్ఆర్కు 189 కిలోమీటర్లతో ఉన్న అలైన్మెంట్ 2018 నాటిది. ఇప్పటికీ 6 ఏళ్లు కావడం, ఎన్హెచ్ఏఐ అధికారులంతా మారిపోవడంతో తాజాగా అలైన్మెంట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో హైటెన్షన్ విద్యుత్ లైన్లు, పంట కాలువలు, చెరువులు ఏవైనా ఉన్నాయా అనేది చూడనున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక తుది అలైన్మెంట్ను ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును కేంద్రం ఏ పథకంలో చేరుస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.